బాగుందండి, చాలా బాగుంది. మావాడికి కూడా పిల్లనిచ్చే వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. ఏమిటండి మీరు? అబ్బా నాన్న ఇప్పుడు నిజాలే చెప్తారమ్మా. అవునే, వీడి సంగతి తెలియక బుట్టలో పడిపోతున్నారు వీళ్ళు. అదేంటండి అలా అంటారు? లేకపోతే ఏముందండి, వాడికి ఉద్యోగం లేదు, రూపాయి సంపాదన లేదు, అయినా మీరు పిల్లని ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే నిజంగా మిమ్మల్ని అభినందించాలి. క్యూట్ గా ఉన్నాడని నెట్ లో పడిపోయారేమో. ఏంటే మీరు నా పెళ్లి సెట్ చేయడానికి వచ్చారా, చెడగొట్టాకి వచ్చారా? చూడండి, మీరు చెప్పిన లక్షణాలన్నీ ఉన్నవాడికి ఇస్తే అమ్మాయి సుఖపడుతుందని గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఎలా మారతాడో చెప్పలేం. మనిషికి కావాల్సింది క్యారెక్టర్. అది సీతకుంది. ఈ పెళ్లికి ఒప్పుకోవడానికి మేము ఆలోచించింది ఒకటే, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, వాళ్ళ సుఖమే మాకు ముఖ్యం. వెరీ గుడ్. ఈ కాలం తల్లిదండ్రుల్లాగా ఆలోచించారు. అయినా మీరు అలా ఎందుకు మాట్లాడారో తెలుసుకోవచ్చా? వీడంటే నాకు కోపం లేదండి, ఇంకా బాధ్యత తెలుసుకోవట్లేదని బాధ. పెళ్ళైతే బాధ్యతలు అవే తెలుస్తాయిలేండి. మీకు వీడి మీద అంత నమ్మకం ఉన్నప్పుడు అలాగే చేద్దాం. పనిలో పని అంజలి వాళ్ళ అమ్మా నాన్న పిలిపిస్తే మంచి రోజు చూసుకుని తాంబూలాలు మార్చుకుందాం. దీని చిన్నప్పుడే మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారండి. అప్పటి నుంచి అంజలికి అన్నీ మేమే. రామ్మా, ఇక నుంచి అంజలికి అన్నీ మేమే. ఇది ఎలాంటి ఇంటికి వెళ్తుందో అని భయపడ్డాను. అంజలి గురించి మీరేం భయపడకండి, ఇక నుంచి అంజలి మా పిల్ల. చాలా సంతోషంగా ఉంది. మీరు నాకేమవుతారు? నాన్నమ్మ. పెళ్ళాక పిన్నిని మీ ఇంటికి తీసుకెళ్ళిపోతారా? ఏమ్మా? నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి. దీంతో గొడవ పడకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. చాలేవే.